అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు రైతు భరోసాకు సంబంధించి 5 ఎకరాల లోపు ఎవరైతే ఉన్నారో డబ్బులు అనేవి అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. రైతుల అకౌంట్లో మనకి ఏమని చెప్పారంటే, ఇప్పుడే మనకు 25వ తారీఖు అంటే నిన్ననే చూసుకున్నట్టయితే మనకు నిన్ననైతే ఆదివారం కావడంతో ఈరోజు సోమవారం అన్నమాట మీ అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది. 4-5 ఎకరాల వరకు సంబంధించి మనకు నిధులు అయితే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసాకు సంబంధించి 10 ఎకరాల లోపు అనేవి అయితే మనకు పెండింగ్ ఏవైతే బకాయిలు ఉన్నాయో యాసంగి సీజన్కి సంబంధించి రైతులందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడేయడానికి అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకి ఏవైతే 18,000 రూపాయల కోట్లు అన్నమాట రైతు భరోసాకు సంబంధించి ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే మనకు దీనికి సంబంధించి 7,000 కోట్ల రూపాయలు అనేవి అయితే రైతుల అకౌంట్లోనైతే నేరుగా బ్యాంక్ అకౌంట్లోనైతే జమ చేయడానికి అయితే మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది అనమాట. ఆల్రెడీ కూడా రైతుల అకౌంట్లోనైతే మనకు అక్కడక్కడ మాత్రమే కొన్ని జిల్లాల వారిగానైతే మొన్న నుంచి అయితే డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరిగింది. ఇప్పటికే మనకు రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మనకైతే డిక్లేర్ అయితే కూడా చేసినట్లయితే తెలుస్తుంది అనమాట. 7,000 కోట్ల రూపాయలు అనేవి ఈ నెల 25వ తారీఖు అంటే నిన్ననే మనకు నిధులు విడుదల చేయడం అయితే జరిగింది. అంటే నిన్ననైతే బ్యాంకులకు అయితే సెలవు ఉండడం కారణంతో ఈ రోజు నుంచి అయితే మీ అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకో పక్క చూసుకున్నట్టయితే రైతన్నలు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. యాసంగి సీజన్ కూడా ముగియడానికి అయితే రావడం అయితే జరిగింది. ఆల్రెడీ కూడా మనం చూసుకున్నట్టయితే పంటలు కూడా కోత కొన్ని చోట్ల చూసుకున్నట్టయితే దాదాపు అయితే మనకు పూర్తి స్థాయిలో కూడా మనకి ఏవైతే అట్ల పైసలు కానివచ్చు అంటే ఇవి ఏవైతే ఉన్నాయో మన పొలం చేతికి వచ్చిన పైసలు ఏవైతే ఉంటాయో ఇవి కూడా చేతికి అయితే రావడం అయితే జరిగిందన్నమాట. ఇంకా ఎవరికైతే డబ్బులు ఇంకా పెట్టుబడి సాయం అనేది చాలా మందికి అయితే అందలేదన్నమాట. ఏవైతే ఉన్నాయో పంట పెట్టుబడి సాయం అన్నమాట ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం మరోపక్క చూసుకున్నట్టయితే వానాకాలం సీజన్ కూడా రావడం అయితే జరుగుతుంది. వానాకాలం సీజన్ ఇప్పుడు ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే మనకు రైతు భరోసా నిధుల గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే డిక్లేర్డ్ ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో మనకు 18,000 రూపాయల కోట్లు అనేవి ఏవైతే ఉన్నాయో మనకు ఒకటేసారి అనేవి ఖాతాలో జమ చేస్తున్నారా లేదా మనకు ఇప్పుడు 7,000 కోట్లు కానివ్వచ్చు లేదా 5,000 కోట్లు కానివ్వచ్చు ఇలానైతే మనకు కొన్ని వేల రూపాయల కోట్లు అనేవి రైతుల అకౌంట్లోనైతే బ్యాంక్ అకౌంట్లోనైతే నేరుగా ఖాతాలోనైతే జమ చేస్తున్నారన్నమాట. ఇప్పటి వరకు అయితే రైతు భరోసాకు సంబంధించి చాలా ఎదురు చూపులు అయితే చూడడం అయితే జరిగింది. మనకి ఈ రోజు నుంచి చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. సో డోంట్ వర్రీ, ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సూచనలు అయితే వచ్చినట్లయితే తెలుస్తుంది. సో మీ అందరికీ కూడా డబ్బులు అనేవి ఇంతవరకు ఎవరికైతే పడలేదో వారందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మన ఛానల్ని కొత్తగా వస్తున్న వారు అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని తప్పకుండా గంట సింబల్ నొక్కి అయితే ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. ప్రతి ఒక్కరైతే ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే మరో పక్క చూసుకున్నట్టయితే యాసంగి సీజన్కి సంబంధించి కూడా డబ్బులు అనేవి అయితే ఖాతాలోనైతే పడడం అయితే జరుగుతుందన్నమాట. 5 ఎకరాల లోపు దాదాపు రైతులందరికీ కూడా 10 ఎకరాల లోపు అయితే నెల పూర్తయ్యేలోగా మనకు పూర్తి స్థాయినైతే ఈ యొక్క పథకానికి సంబంధించి కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగిందనమాట. సో మీ అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది. సో ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదన్నమాట మన వానాకాలం సీజన్కి సంబంధించి కూడా ఈ ఏవైతే యాసంగి సీజన్ పూర్తి స్థాయిలో అందరికీ డబ్బులు పడిన తర్వాతనే దాదాపు తెలంగాణలో వచ్చేసి 70 లక్షల ఎకరాలకైతే రైతు భరోసా ఇంకా అందలేదన్నమాట. మీ అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడిన తర్వాత వానాకాలం సీజన్కి సంబంధించి కూడా మనకైతే ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మనం అయితే వివరించుకుందాం. సో మళ్ళీ కలుసుకుందాం అన్నమాట.